శ్రీకృష్ణ శరణం మమ. గోపికలు శరత్కాలంలో బృందావనంలో కృష్ణుని యొక్క వేణుగానానికి ఆకర్షింపబడి అక్కడ చేరుకున్నారు. వారి యొక్క ఆకర్షణ ఎలా ఉన్నది అంటే పరాక్ ప్రవణ మానసాహ. ఇక్కడ పరాక్ శబ్దానికి ప్రపంచానికి అతీతమైన పరమాత్మని యందు అని అర్థం. ఆ పరమాత్మని యందు వారి యొక్క హృదయములు ఆకర్షింపబడ్డాయి. ముఖ్యంగా కృష్ణుని యందు ఉన్నటువంటి మనస్సులతో వాళ్ళు ఆయన యొక్క వేణుగానానికి, ఇక్కడ అందమైన శబ్దం మురారి మురళీరవః అనేటువంటిది. ఆ మురారి యొక్క మురళీరవానికి ఆకృష్టులై వారు చేరుకున్నారు. కృష్ణసారముల వలె అన్నారు. ఇక్కడ కృష్ణసారములంటే లేళ్ళు అని అర్థాన్ని చెప్పుకున్నాం. పైగా కృష్ణసారములు అనే శబ్దం ఇక్కడ ఎంత చక్కగా సరిపోయిందంటే కృష్ణుడే సారముగా కలిగినటువంటి వారు. ముఖ్యంగా పరమాత్మ యొక్క అనుభవం లభించేటప్పుడు ఆ సిద్ధునికి ఒక దివ్య నాదం వినబడుతుందట. ఆ నాదం ఎలా ఉంటుందంటే వేణురివ దీర్ఘతరహ అంటారు శంకర భగవత్పాదుల వారు ప్రబోధ సుధాకరంలో. క్రమక్రమంగా ఒక దివ్య నాదం వినబడుతుంది. ఆ నాదం మనస్సును లయం చేయించి అప్పుడు నాదమధ్యంలో పరంజ్యోతి యొక్క అనుభవం లభిస్తున్నది అని చెప్పారు. ఇది ప్రబోధ సుధాకరంలో శంకరులు వర్ణించినటువంటి యోగ సిద్ధి స్థితి. ఈ బృందావనము యోగపరంగా సహస్రార భూమిక, ఆ శరత్కాలము యోగపరంగా ఆ సహస్రార భూమికలో అందుతున్న అమృత రూపమైన చంద్రబింబము యొక్క స్ఫురణ. ఇది యోగపరంగా. ఇక జ్ఞానపరంగా చూసినట్లయితే ఉదాత్తమైనటువంటి ఆ త్రిగుణాతీత స్థితికి సంబంధించిన విషయమే జ్ఞానభూమికయే శరత్కాలము. ఆ జ్ఞానభూమిక యందు ఉన్నటువంటి ఆనంద స్థితియే బృందావనము. అలాంటి జ్ఞానస్థితి శరత్కాలము, ఆనందస్థితి బృందావనము. జ్ఞానానంద స్థితే శరత్కాలంలో బృందావనం. ఆ జ్ఞానానంద అనుభవమే కృష్ణ రూపము. ఇది పరిశీలించవలసిన విధానం. అందులో ఈ నాదానుసంధానమనబడి యోగశాస్త్రంలో ఈ అంశం ఉన్నదే, అదే ఇక్కడ కృష్ణగానంలో కనబడుతున్నది. అందుకే ఉపాసనలో వేణుగాన వినోదయైన కృష్ణుని యొక్క రూపాన్ని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. పైగా వేణుగానాన్ని అందిస్తున్న కృష్ణుని యొక్క మూర్తిని ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అతడు తప్పకుండా ముక్తిని పొందుతాడు అని గోపాల సంహిత శాస్త్రం చెప్తున్న అంశం. అందుకే లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం అంటారు. ఇక్కడ వేణువును మ్రోగించుతూ వ్యత్యస్త పాదయై అంటే ఒక పాదంపై ఒక పాదం పెట్టి త్రిభంగి ఆకృతిలో నిలబడి వేణువును మ్రోగిస్తూ బృందావనంలో యమునా తీరంలో కల్పవృక్షపు నీడ ఉన్నటువంటి ఆ నీలమోహనుడైన కృష్ణ పరమాత్మ యొక్క రూపము ప్రాణప్రయాణ సమయంలో నా ముందు ఉండుగాక అన్నారు. నా ముందు ఉండుగాక అంటే నా తలంపులో ఉండాలి, నా ముందు కృష్ణుడున్నట్లుగా భావించాలి ఎప్పుడూ ప్రాణప్రయాణ సమయంలో. ఆ భావన చేశామా తప్పకుండా ముక్తి లభిస్తుంది. అందుకే ఇది ముక్తికి ద్వారము వంటి స్థితి ఈ వేణునాదం అనేటువంటిది. అందుకే వేణుగోపాలమూర్తి అని శాస్త్రం అనేది చెప్పబడుతున్నది. ఆ వేణుగాన వైభవాన్ని కూడా లీలాసుకుడు గొప్పగా వర్ణిస్తాడు. లోకానున్మదయన్ శృతిర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ గోపాన్ సంభ్రమయన్ మృగాన్ వివసయన్ గోబృందమానందయన్ శైలాన్ విద్రవయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశోహో అంటాడు లీలాసుకుడు. అంటే వంశీనినాదము ఆ బాలకృష్ణమూర్తి యొక్క మురళీ గానము ఏ విధంగా ఉన్నదంటే లోకాన్ ఉన్ముదయన్, లోకాన్ని పిచ్చెక్కిస్తుందట. అంటే అది వింటున్న వారందరూ కూడా తమని తాము మైమరచిపోతూ ఉన్నారు. శృతిర్ముఖరయన్, వేదములని పలికిస్తున్నది అన్నారు. ఎందుకంటే వేదము నాదము యొక్క స్వరూపమే, నాదము ఈశ్వరుని యొక్క స్వరూపమే. అలాగా స్వామి యొక్క వేణుగానము చేత ఒక్కసారి బృందావనంలో ఉన్న వృక్షములు పులకించిపోయి కుసిమించాయి. అంటే క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్, అక్కడున్న బండరాళ్ళు కూడా కరిగిపోయేటి వేణుగానానికి. శైలాన్ విద్రవయన్ మృగాన్ వివసయన్, ఇక లేళ్ళు మొదలైన జంతువులు కూడా పరవశించిపోతున్నాయి. అప్పుడే గడ్డి కొరుకుతున్న లేళ్ళు కూడా కృష్ణుని వేణుగానం వినగానే ఆ గడ్డిని అలా నోట్లో పెట్టుకుని గడ్డిని కొరకడం కూడా మానివేసి చూస్తూ మైమరచిపోయి వింటూ ఉన్నాయట. అటువంటి స్థితి. అందుకే మృగాన్ వివసయన్ గోబృందమానందయన్, గోవులు ఆనందిస్తున్నాయి. గోపాన్ సంభ్రమయన్, గోపకులు కూడా పరవశించిపోతూ ఉన్నారు. ఇది కృష్ణుడు ఎప్పుడు వేణుగానం చేసినా ఉండే వాతావరణ పరిస్థితి. అదేవిధంగా మునీన్ ముకుళయన్, మునులు ముడుచుకుపోతున్నారట వేణుగానం విని. ఇదేమిటి? వృక్షములు విరబూస్తున్నాయి, మునులు ముడుచుకుపోవడం ఏంటి? భావనలో అంతరార్థం ఏంటంటే ముడుచుకుపోవడం అంటే అంతర్ముఖమైపోవడం అని అర్థం. వికసించడం అంటే బయటికి రావడం. మునులు ముడుచుకుపోతున్నారంటే కృష్ణుని యొక్క వేణుగానం వినగానే యోగులు వెంటనే అంతర్ముఖులైపోతున్నారట. ఎందుకంటే ఆ వేణుగానానికి మూలమైన పరమాత్మను తమలో దర్శిస్తున్నారు. కనుకనే మహాత్ములకి గానం ధ్యానంలోకి తీసుకుపోతున్నది.
గానం మౌనంలోకి, మౌనం ధ్యానంలోకి తీసుకువెళ్ళాలి. అలాంటి గానం కావాలి. ఆ గానమే కృష్ణ వేణు గానం. అందుకే మునీన్ముకళయన్ సప్తస్వరాన్ జృంభయన్, మొత్తం సప్తస్వరములకు మూలమైనటువంటి నాదం అది. అందుకే ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అంటారు త్యాగరాజ స్వామి వారు. ఆ విధంగా దివ్యమైన నాదస్వరూపము సప్తస్వరములకు మూలమైనది. అంతేకాదు ఓంకారార్థముదీరయన్, ఇక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఉదాత్తమైన దర్శనం కనబడుతున్నది. ఓంకారార్థముదీరయన్, ఓంకారము యొక్క ప్రయోజనాన్ని చెప్తున్నది. ఓంకారము యొక్క ప్రయోజనము పరమాత్మయే. ఆ పరమాత్మ తత్వస్ఫురణ కలిగిస్తున్న నాదమది. ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశోహో, అటువంటి దివ్యమైన నాదమది. ఆ నాదానికి ఆకృష్టులై వచ్చారు గోపికలందరూ. నిజానికి ఆ వేణుగానం గోపికలు మాత్రమే ఎందుకు స్పందించి వస్తున్నారు అంటే, ఆ జీవుల్ని మాత్రమే తరింపజేయదలుచుకున్నాడు పరమాత్మ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.